నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి దళిత బంధు 1055 మందికి ప్రొసీడింగులు ఇచ్చి కూడా వారికి ఇంతవరకు కూడా అకౌంట్లో డబ్బులు జమ చేయకపోవడంతో వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కూడా ప్రతిరోజు నిరసనలు చేస్తున్నారు. నిరసనలో భాగంగా నేడు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహించబడిన ఈ ధర్నా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా వచ్చి సంఘీభావం తెలిపిన పరిస్థితి ఉంది. ఆనాడు ప్రొసీడింగ్ ఇచ్చిన క్రమంలో కూడా మొదటిగా ఉన్న వ్యక్తి కూడా ఆ కంచర్ల భూపాల్ రెడ్డి ప్రస్తుతము ఇక్కడికి వచ్చి కూడా వారితో సంఘీభావం తెలిపిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నల్గొండ నియోజకవర్గంలో 1055 మందిని ఒక పద్ధతి ప్రకారంగా గ్రామ సభలు జరిపి వార్డు సభలు జరిపి ఎంపీడీఓలు కమిషనరు మరి మొత్తం కూడా పూర్తిగా సెలక్షన్ చేయడం అనేది జరిగింది. సెలెక్ట్ చేసి నిరుపేదలుగా ఉన్నటువంటి దళితులందరూ 10 లక్షలకు మరి ఎంపిక చేసి డిసెంబర్ 7వ తారీఖు నాడు లక్ష్మీ గార్డెన్లో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రొసీడింగ్లు కూడా ఇచ్చారు. ప్రొసీడింగ్లు ఇవ్వడంతో పాటు 1055 మంది ఇంటూ 3 లక్షల చొప్పున కలెక్టర్ అకౌంట్లో కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధులను కూడా జమ చేసింది. మరి ప్రభుత్వం మారింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు మేము కొనసాగిస్తామని. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ప్రభుత్వాలు మారినంత మాత్రాన దళితులుగానే ఉన్నారు, దళితులు మాత్రం మారలేదు కదా. మీరు ఏ ప్రభుత్వం ఇచ్చినా దళితులే కదా ఇచ్చేది, అదే మేము అడుగుతున్నాం. ఏ ప్రభుత్వం ఇచ్చినా దళితులకు ఇచ్చేది. కాబట్టి ఆ ప్రొసీడింగ్లు ఇచ్చినటువంటి దాన్ని న్యాయమైనటువంటి ఆ ప్రొసీడింగ్లు మీరు అందించారు, కలెక్టర్ గారు ఇచ్చారు. గ్రౌండింగ్ చేయమని కోరుతున్నాం. గ్రౌండింగ్ చేయమని ఇప్పటికీ 3 దఫాలుగా జిల్లా కలెక్టర్ చుట్టూ తిరిగాం. అంబేద్కర్ స్టాచ్యూ ముందు దీక్ష చేశాం, ఈరోజు కూడా దీక్షలు చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే బేసేజాలు పోకుండా ఒక్క నల్లగొండ నియోజకవర్గంలో ప్రొసీడింగ్లు ఇచ్చారు కాబట్టి మీరు గ్రౌండింగ్ చేయండి, ఈ దళిత కుటుంబాలను ఆదుకోండి. ఇప్పటికే వాళ్ళు కొటేషన్ తెచ్చుకున్నారు, వాళ్ళు కోలఫారానికో లేకపోతే ట్రాక్టర్కో కారుకో కొటేషన్ తీసుకొని ఇచ్చేసిన పరిస్థితికి వచ్చారు. కాబట్టి దీన్ని అమలు చేయమని కోరుతున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఇక్కడ వచ్చేటువంటి మంత్రులను వాళ్ళ దగ్గరికి పోతాం. అవసరమైతే ముఖ్యమంత్రి దాకా కూడా నల్లగొండ నుంచి ముఖ్యమంత్రి దాకా కూడా పాదయాత్ర చేయడానికి మేము వెనకకు పోం. ఈ దళిత బంధును అమలు చేయాలని చెప్పి ఈరోజు దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో దీక్షలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. బంధుకు సంబంధించినటువంటి 1056 ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెలక్షన్ అయి నియమ నిబంధనలతో అధికారుల సమక్షంలో సెలక్షన్ అయి మరి కలెక్టర్ గారి చేతుల మీద, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నా చేతుల మీద, ఈడీ ఎవరైతే ఉన్నారో ఈడీ గారి చేతుల మీద మరి ఈ యొక్క 10 లక్షల రూపాయల దళిత బంధుని మరి ఆ రోజు వారికి మనము ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా బడ్జెట్ కూడా వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. మరి ఆ బడ్జెట్ని హోల్డ్లో పెట్టి మరి వారికి ఇవ్వకుండా తాచారం చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవి కూడా ఆపము, మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మరి వారికి ఇస్తాము అనే విధంగా మాట ఇచ్చినారు. కానీ ఇప్పటికి కూడా 45 రోజులు అవుతూ ఉంది, ఇప్పటి వరకు గ్రౌండింగ్ కూడా కాలే. మరి వెంటనే గ్రౌండింగ్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి మరి వారు ఏదైతే మరి పెట్టుకోవాలని నిర్ధారణ చేసుకున్నారో ఆ స్కీమ్స్లో మరి అవన్నీ కూడా ఏర్పాటు చేసి వారు బాగుపడే విధంగా మరి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆనాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మరి దళిత బిడ్డలందరూ కూడా సమాజంలో అందరితో సమానంగా కావాలంటే ఈ దళిత బంధు స్కీమ్ ఉండాలి. ఈ దళిత బంధు ద్వారా మరి ప్రతి దళిత బిడ్డ బాగుపడాలి. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని ఆలోచన చేసి మరి దశల వారీగా విడతల వారీగా మరి వారికి ఇవ్వాలనే ఆలోచనతో మొదటగా ప్రతి నియోజకవర్గానికి 1100 మందికి మరి ఈ దళిత బంధు మరి ఇవ్వడం జరిగింది. మరి అవి అనుకోకుండా ఈ యొక్క ప్రభుత్వం మారడంతో మరి కాంగ్రెస్ పార్టీ కూడా మాట ఇచ్చింది. మరి ఈ దళితులకు 10 లక్షలే కాదు 12 లక్షలు ఇస్తామని మాట ఇచ్చింది. కాబట్టి ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చి ప్రొసీడింగ్ ఇచ్చి మరి ఏవైతున్నాయో ఇవి వెంటనే వారికి 10 లక్షల రూపాయలు ఇచ్చి మరి వారిని ఆదుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నా. మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మరి దళితుల మీద వివక్షత లేకుండా
వారికి రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి ఏదైతే 10 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా 1056 మందికి వెంటనే ఇచ్చి వారు సంతోషపడే విధంగా మరి మీరు నిర్ణయం తీసుకోవాలని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని కోరుతూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుకుంటూ మరి ఈ యొక్క మరి ధర్నాలు ఇంకా ఉధృతం కాకముందుకే వారికి ఇవ్వాల్సింది, వారికి రావాల్సింది, వారికి కావాల్సింది వెంటనే ఇవ్వాలని మరి నేను మరి నల్గొండ నియోజకవర్గ తరపు నుంచి మరి ఆనాడు ప్రొసీడింగ్ ఇవ్వడంలో నేను మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరి నిజాయితీగా నిస్వార్థులైనటువంటి మరి పేద బిడ్డలు, దళిత బిడ్డలకు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఈ స్కీమ్ ఉందో వారికి మరి వెంటనే అందే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా మరొకసారి జిల్లా కలెక్టర్కు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతూ సెలవు తీసుకుంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే కలెక్టరు ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చారో ప్రొసీడింగ్స్ ఇచ్చిన వారందరికీ కూడా 1055 మందికి కూడా డబ్బులు జమ చేయాలని కూడా వీరు కోరుతున్నారు. ఒకవేళ డబ్బులు జమ చేయకపోతే మా ఆందోళన ఖండితం చేస్తామని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.